ముల్లోకాలను అతిక్రమించి నవబ్రహ్మలు, దేవగణాలు, రాజర్షులు, బ్రహ్మర్షులు కూడా కొలువై ఉన్నటువంటి పద్మ సంభవుడైన చతుర్ముఖ బ్రహ్మను గాంచి ఓం సృష్టికర్తాయ నమః, ఓం చతుర్ముఖాయ నమః, ఓం విష్ణుగర్భాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అని ధ్యానించాడు. బ్రహ్మలోకం చాలా కోలాహలంగా ఉంది. సావిత్రి, గాయత్రి, సరస్వతి ముగ్గురు భార్యలు. ఆ సరస్వతీదేవి వీణ వాయించేస్తోంది. బ్రహ్మ ఆనందాది భరితుడవుతున్నాడు. ఆ సరస్వతీదేవి వీణ ఎలా వాయిస్తుందయ్యా అంటే సర్వకళాసారము సంగీతము సమవేద సారమే నగీతము, సర్వకళాసారము సంగీతము సమవేద సారమే నగీతము, సర్వకళాసారము. సమవేద సారమే నగీతము, సర్వకళాసారము. దానం దానం దం దం దదం దదం దం దదం దదం దం దదం దదం దం దదం దదం దం దదం దం దదం 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 దదం దం. ఈ విధంగా వీణ వాయించేస్తోంది ఆ సరస్వతీదేవి. బ్రహ్మ ఆనందాన్ని భరితుడవుతున్నాడు. ఆపవమ్మా అని బిగ్గరగా అరిచాడు. సభంతా నిశ్శబ్దమైపోయింది. ఏమిది? కలియుగ రక్షణకై క్రతువు చేయవచ్చినాను సరికదా, ఎంత వేడినా రవంత కరుణలేగా, మా పిలుపు వినక ముగురాండ్రతో ముచ్చట్లాయనే, వీణావాణి సంగీతమే ముఖ్యమాయనా, రజోగుణ ప్రధానునిగా నిష్కల్పించి అర్చనాభిషేకంబులు ఆలయంబున పూజార్హత కోల్పడదువుగాక పృథివిలోన అని శపించాడు. సరస్వతీదేవికి మహాకోపం వచ్చింది. ఎవడండి వాడు? బ్రహ్మకే శాపం ఇస్తాడు, వీడికి వాగ్బంధనం చేస్తానంది. బ్రహ్మ శాంతించమన్నాడు. మెల్లగా భృగు దగ్గరకు వెళ్ళి, నాయనా భృగు, నీ శాపాన్ని నేను స్వీకరిస్తాను. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల పునర్జన్మ లెక్కలతో ఇక్కడే సతమతమైపోతున్నాను. ఇక భూలోకంలో నాకంటూ ఒక గుడి గోపురం ఉన్నట్లయితే భక్తులంతా వచ్చి మొక్కులు మొక్కుతారు, ఆయుర్దాయం పెంచమంటారు. నా వల్ల కాదు, కనుక నీవు వెళ్ళిరా. భూలోకంలో ఈ కలియుగంలో మనుషులకు భక్తి అన్నది ఉంటే చాలు అని చెప్పగా భృగువు బ్రహ్మదేవునికి నమస్కరించి తిన్నంగా కైలాసానికి బయలుదేరాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఒకటై తాండవం చేస్తున్నారు. ఆ తాండవాన్ని చూసి రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవగణాలు, శివగణాలు అందరూ కూడాను ఇలా స్తుతిస్తున్నారన్నమాట. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో, నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో. శిరస్సు పైన గంగాధార, శిరస్సు పైన గంగాధార, లలాటమందు అగ్నిజ్వాల. శిరస్సు పైన గంగాధార, లలాటమందు అగ్నిజ్వాల. కరముల త్రిశూల ఢమరుకనాదం, కరముల త్రిశూల ఢమరుకనాదం, కణకణమే మహిమాన్వితమాయే. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమో నమో, నమః శివాయ
తచ్చణుత 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 తా తగచణుత 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 తా ఆబండయ్య మహాప్రభో అని బిగ్గరగా అరిచాడు భృగు మహర్షి. సభంతా నిశ్శబ్దమైపోయింది. ఏమిది? బ్రహ్మలోకంబున కేగితిన ముగురాండ్రతో సంగీతమాయే కైలాసంబున శివుని శిరస్సు పైన గంగా శరీరమ్మున పార్వతీయుండగా నాట్య భంగిమలో నుండే ఢమరుకనాద శబ్దమున మానుడి వినపడదాయే. ఈ శివునికి భూలోకంలో లింగానికి అభిషేకం అని శపించాడు భృగు మహర్షి. పార్వతీదేవికి కోపం వచ్చింది. వీణ్ణి శక్తిహీనుని చేస్తానంది. శివుడు పార్వతీదేవిని శాంతించమన్నాడు. మెల్లగా భృగు దగ్గరికి వెళ్ళి, నాయనా భృగు, నేను భోళాశంకరుణ్ణి. లింగానికి అభిషేకం చేసిన, విగ్రహానికి అర్చన చేసిన ముఖ్యమైనది ఏమిటంటే అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాస్కర, గాన ప్రియో నారద, భోజన ప్రియో బ్రాహ్మణ అన్నట్లు నాకు అభిషేకం అంటే చాలా ఇష్టం. మా విష్ణువు ఉన్నాడే, ఆయనకు అలంకారం అంటే చాలా ఇష్టం. అంటే శివకేశవులకి మధ్య భేదం లేదు. మా శరీరాలు వేరు, శక్తి ఒక్కటే. కనుక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. మా పార్వతి ఉందే, ఆవిడ నిన్ను శక్తిహీనుణ్ణి చేస్తానంది. అంటే ఏమిటో తెలుసు కదా? శక్తి సంచలనం లేకపోతే పక్షవాతం వచ్చినట్లే. కనుక నీవు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పగా భృగువు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి తిన్నంగా వైకుంఠానికి బయలుదేరాడు. ఆ వైకుంఠం అసలు ఎలా ఉందయ్యా అంటే, ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయ ముఖ సీమ నానా మయూర నినద ఒక వంకన కలంక మకరాంక హయహేష లోక క్రేవ వనదేవ యువతి గీత ఒక చంత సురకాంతల కరాంత తతనాద ఒక దారి నవసారి పూజితంబు లోకయోర బటు చారణ కుమార ఫణితంబు లోక దండ నలి మండలి కలగాన మొక్క మొగి మ్రోయు గదళి గృహోపన్న కిన్నరి బృంద బృంద సంగీత రీతి నెమరనతి వేల కోలాహలముల కలిమి నధిప ఈ అద్రి వైకుంఠ నగర మొక్కో నధిప ఈ అద్రి వైకుంఠ నగర మొక్కో నధిప ఈ అద్రి వైకుంఠ నగర మొక్కో. ఆహా ఆహా, అమృతగానం ప్రతిధ్వనిస్తోంది. ఎక్కడ చూసినా మకర తోరణాలు, వేదాధ్యానం, గంధర్వులచే గానాలు, వైతాళికుల స్తోత్రాలు వినిపిస్తున్నాయి. మధుర నినాదము మంజుల వాదము మంగళవాద్యముగా హరి ఓం హరి ఓం. మధుర నినాదము మంజుల వాదము మంగళవాద్యముగా పసిడి కోటలు ప్రాకారంబులు వజ్రస్తంభము గరుడ కేతనం పగడపు కంచులు మకర తోరణాల్ మేళ తాళాల సమ్మేళన సప్తద్వారం సప్త ఋషులతో సమస్త దేవతా పరివారం జనార్దన పాహి మాం జగన్నాథ పాహి మాం జగద్రక్ష పాహి మాం జగద్ప్రభో పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం. ఆది విష్ణువు శేషతల్పం పైన శయనించి ఉన్నాడు. ఆదిలక్ష్మి పాదసేవ చేస్తోంది. ఈ దృశ్యం చూసిన భృగువుకి చాలా కోపం వచ్చింది. తన కమండలాన్ని రుద్రాక్షలను పాల సముద్రంలో పారవేసి చరచరా పోయి శ్రీహరి వక్షస్థలాన్ని తటాలన తన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మెల్లగా లేచి భృగు పాదాల వద్ద కూర్చుని, నాయనా భృగు, పావనౌ బయ్యనయ్యనా
కౌస్తుభంబు దాన సిరియో సిరియేలు వైకుంఠపురము కూడా పావనబాయనేడు తాపసవరేణ్యా నాయనా భృగు, నా వక్షస్థలమున వజ్రస్థమైన కవచం ఉన్నది. నీ పాదానికి ఏమైనా వజ్రం గుచ్చుకున్నదేమో అని భృగు యొక్క పాదాన్ని తన చేతిలో తీసుకొని తన పాదంలో ఉన్న పాదనేత్రాన్ని విష్ణుమూర్తి తన చేతి గోటితో కసపిసా నలిపేశాడు. అమ్మా అని ఒక్క కేక పెట్టి గిర్రున తిరిగి శ్రీహరి పాదాల మీద పడ్డాడు భృగు మహర్షి. కన్నుల కండకావరము గప్ప మదాందుడనై చెరచితెంతన్నితి పాతకంబు తలదాల్చితి తన్నిన కాలు బట్టి నా కన్నుల చీకటుల్ చిదిమి గర్వము ఖర్వము చేసినాడవో పన్నగసాయి ఈ పరమ పాపికి నిష్పృతి లేదు లేది కన్ నా కన్ను పోయింది. భూలోకంలో మునులందరూ చేరి సత్రయాగం చేస్తున్నారు. త్రిమూర్తుల్లో ఎవరు శాంతమూర్తో నన్ను తెలుసుకురమ్మన్నారు. అందుకే వచ్చి ఈ విధంగా చేశానే కాని నాకు ఎటువంటి వ్యక్తిగతమైన ద్వేషమూ లేదు అని చెప్పగా స్వామివారు, చాలా సంతోషం నాయనా, మాకై వెలిసిన వెంకటాద్రిలో నేను వెంకటేశ్వరుడనై ఆవిర్భవించగలవాడను. భూలోకం వెళ్ళి యాగారంభం చేయండి అని స్వామివారు ఎప్పుడైతే సెలవిచ్చారో, శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం, శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాహిమాం అంటూ తిరిగి భూలోకానికి వెళ్ళిపోయాడు భృగు మహర్షి.